H1B వీసా రుసుం పెంపుదలతో భారత్ ఐటీ రంగంపై ప్రభావం ఎంత ఉంటుందనే విషయం మనం నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుబ్బారావు గారు. నమస్కారం అండి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అసలు సారాంశం ఏంటి? ఒకళ్ళు అంటున్నారు అది ఫీజు కాదు, శాలరీ $1,00,000 ఉన్న వాళ్ళకి అక్కడ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రంప్ తీసుకొచ్చారు ఈ ఉత్తర్వు అని చెప్పేసి. ఏమిటిది సార్? ఇవాళ యావరేజ్ గా ఒక ఇండియన్ శాలరీ యుఎస్ లో $1,15,637 ఉన్నదండి. అదే సాఫ్ట్వేర్ లో అయితే $1,47,000 యాన్యువల్ శాలరీలో ఉన్నది. ఇవాళ H1B వీసాలో వెళ్లిన ఒక టెక్నికల్ పర్సన్ కి $1 lakh కట్టడం అనేది అక్కడ అమెరికాలో ఉన్న కంపెనీలకి చాలా పెద్ద భారం అవుతుంది. దీనివల్ల వీలైనంత వరకు ఇండియన్స్ ని తీసుకోవడం అనేది H1B వీసా కింద తీసుకోవడం అనేది తగ్గుతుంది. ఇది అనేది పెద్ద ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్ గా. ఇటుపక్క ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎవరైతే యుఎస్ లో ఆపరేషన్స్ చేస్తున్నారో లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలు కూడా ఇండియా నుంచి H1B వీసాలో చాలా మందిని పంపిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే H1B వీసా $1 lakh పెట్టడం అనేది జరుగుతుందో చాలా మంది బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. ద బ్రెయిన్ డ్రైన్ అనేది మనం ఎప్పటి నుంచో అంటున్నాము, అది కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. ఆల్రెడీ దీనివల్ల ఇంకొక పెద్ద ఎఫెక్ట్ ఏమవుతుందంటే మన ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీతో పాటు యుఎస్ ఎకానమీ కూడా చాలా బ్యాడ్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మటుకు ఈ ప్రాజెక్ట్స్ లో కానీ కాంట్రాక్ట్ లో కానీ ఇండియన్స్ ని తీసుకోవడం అనేది జరుగుతుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎందుకు ఇండియన్స్ ని తీసుకోవడం అనేది జరుగుతుందంటే వీరు టెక్నికల్లీ కాంపిటెంట్ అండ్ లో పే ఆల్సో కంపేర్ టు ది అదర్ కంట్రీస్ ఇన్ దట్. దాని విషయంలో ఎప్పుడైతే ఇండియన్స్ మీద ఇప్పుడు $1 lakh శాలరీ ఇస్తూ $1 lakh H1B వీసా చార్జెస్ పే చేయాలి అంటే కంపెనీకి ఓవర్ బర్డెన్ అవుతుంది. ఆల్టర్నేటివ్ అనేది థింక్ చేస్తారు. ఆల్టర్నేటివ్ అనేది ఏంటంటే పర్టికులర్ గా ఉన్నది ఏంటంటే ఆఫ్ షోర్ యాక్టివిటీస్ ఒకటి చేయొచ్చు. బిజినెస్ అనేది ఇండియాలో యాక్టివిటీస్ ఇండియాలోనే జరిగి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే సర్వీస్ సెక్టర్ కాబట్టి మేజర్ గాను. లేదు అంటే ఆల్టర్నేటివ్ కంట్రీస్ లోకి ఇండియన్ టెక్నికల్ పీపుల్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి పెద్దగా. అయితే ఓవరాల్ గా గ్లోబల్ గా జరిగే ఇంపాక్ట్ ఏంటి అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది కొంచెం కుంటుపడుతుంది. ఎప్పుడైతే లో కాస్ట్ టాలెంట్ ని నెగ్లెక్ట్ చేస్తారో కంపెనీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు అమెజానో లేకపోతే అమెజాన్ కానీ లేకపోతే గూగుల్ కానీ సపోజ్ ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఇండియన్స్ ని తీసుకుంటే 1000 మంది ఇంటూ 1,00,000 అంటే $100 billion వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ గా వాళ్ళ కాస్ట్ పెరుగుతుంది. ఇది పే చేయగలిసే కంపెనీలకు ఉన్న ప్రెజెంట్ స్టేటస్. అయితే చాలా స్టార్టప్స్ ఉన్నాయి. చాలా స్టార్టప్స్ లో కాస్ట్ ఎంప్లాయీస్ పర్టికులర్ గా ఇండియన్స్ మీద డిపెండ్ అయ్యి మెనీ స్టార్టప్స్ రన్ అవుతున్నాయి. మెనీ ఇండియన్స్ కూడా అక్కడ స్టార్టప్స్ సర్వీస్ సెక్టార్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇదంతా కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత బడ్డని భరించలేరు ఒకసారి ఇది. అయితే ఆయన ఆల్రెడీ నేను టాప్ కంపెనీస్ సిఇఓస్ అందరినీ పిలిచాను, మాట్లాడాను అని అంటున్నారు. అయితే ఈ ఇమిగ్రేషన్ 1700 నుంచి 4500 ఇప్పటి వరకు H1B వీసాకు ఉంది. దీన్ని ఒక్కసారి $1,00,000 పెంచడం అనేది ఏ రకంగా లీగల్ గా ఎలా అవుతుంది, కాంగ్రెస్ పెర్మిషన్ ఉందా లేదా, అసలు కాంగ్రెస్ లో అప్రూవ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ప్రెసెంట్ ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ తోటి కొంతమంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ అయిపోతుంది, వాళ్ళ H1B వీసా అయిపోతుంది, రెన్యూవల్కి వెళ్ళాలి. రెన్యూవల్కి వెళ్ళే టైంలో దే హ్యావ్ టు కంపెనీ $1,00,000 పే చేయాలి. ఇప్పుడైతే అగ్రిమెంట్ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు కంపెనీకి కొత్తగా గవర్నమెంట్ పెట్టిన బడ్డెన్ వల్ల కంపెనీకి ఎకానమీ కాకపోవచ్చు. అయితే ఆ విషయంలో ఏం చేయగలుగుతారు, ఏ విధంగా లీగల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మటుకు అరైజ్ అవుతాయి దీని నుంచి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ అప్రూవల్, రెండోది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న వాళ్ళకి H1B లో ఉన్న వాళ్ళకి ఇది ఒకటి వస్తుంది. అంటే ఇంకొక బ్యాడ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళేది పర్టికులర్ గా చదువు అయిపోయాక 1.5 year 2 years అయిపోయాక స్టెమ్ కింద 3 years ఉంటుంది. వాళ్ళు ఓటీపీ కిందో ఓపీటీ కింద కానీ ఇంకో రకంగా కానీ అక్కడ జాబ్ గురించి ఆశించి వెళ్తారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 40 to 50% యుఎస్ వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ నెంబర్ ఈ సంవత్సరం తగ్గిపోయింది. దీనివల్ల కమింగ్ ఇయర్స్ లో యుఎస్ వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ నెంబర్ ఇంకా ఈవెన్ 20% 25% కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. దీనివల్ల అమెరికా కూడా
ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ కొన్ని యూనివర్సిటీల్లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 50 మంది పైన ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు చాలా యూనివర్సిటీల్లో. కాబట్టి వాళ్ళకి ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఇన్నోవేషన్ దెబ్బతింటుంది, వాళ్ళ స్టార్ట్అప్ కల్చర్ దెబ్బతింటుంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ పర్టికులర్ గా ఏఐ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ రంగాల్లో చాలా మంది ఇండియన్ నిపుణులు ఉన్నారు. అయితే దీన్ని ఒక రకంగా మనకి ఇండియా కూడా ఒక మంచి అవకాశం కింద అనుకోవాలి. అంటే కొంత ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇవాళ వరకు ఎన్ఆర్ఐస్ ఎంతో అమౌంట్ ని ఇండియాకి డాలర్ రూపంలో పంపిస్తున్నారు, అది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ లో ఒక ఈ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇండియాకి అట్రాక్ట్ చేసి ఇక్కడ ఇండియాలో ఇండస్ట్రీస్ పెట్టి అగైన్ వీ కెన్ గివ్ అవర్ సర్వీసెస్ టు యుఎస్ కంపెనీస్ ఇక్కడ నుంచి ఆఫ్ సోర్సింగ్ ద్వారా. ఎప్పుడైతే మనం ఆఫ్ షోర్ డెవలప్ చేస్తామో ఆల్టర్నేటివ్ కంట్రీస్ లో కూడా మన ఎంప్లాయ్మెంట్ థింక్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు కెనడా కానీ, జర్మనీ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఇమిగ్రేషన్ పాలసీని చాలా లిబరలైజ్ చేశారు, ఈజీ పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అయితే ఇండియన్ టాలెంట్ ని ఇండియా ఉపయోగించుకొని ఇది అవకాశంగా తీసుకొని దీన్ని ఇండియాలో కొత్త స్టార్ట్అప్స్, కొత్త ఇన్నోవేషన్స్, మీరు లాస్ట్ 5 years లో యుఎస్ లో ఫైల్ అయిన పేటెంట్స్ చూస్తే మోర్ దాన్ 40% ఆఫ్ ది పేటెంట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బై ది ఇండియన్ టెక్నోక్రాట్స్. అంటే అమెరికన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ లో ఇండియన్స్ పాత్ర విడదీయలేదు. ఎందుకంటే ఒక లీడర్షిప్ రోల్లో అవనియండి, లో కాస్ట్ లో అవనియండి, పేటెంట్ లో అవనియండి, స్టార్ట్అప్ సిస్టమ్ లో అవనియండి, అన్నిట్లో కూడా ఇండియన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి ఉద్యోగాలు పోవడం, వాళ్ళు బ్యాక్ రావడం. అయితే గవర్నమెంట్ అనేది ఇక్కడ కొన్ని పాలసీలు తీసుకొని పర్టికులర్ గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. అండ్ తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఎంత శాలరీ వచ్చినా ట్యాక్స్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఇండియన్ టాక్సేషన్ పర్టికులర్ గా రీసెంట్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్, జిఎస్టీ రిడక్షన్, ఇవి కొంత ఫర్దర్ గా కూడా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పర్టికులర్ గా యుఎస్ నుంచి బ్యాక్ వచ్చే వాళ్ళు ఇండియాలో ఏదైనా ఇన్వెస్ట్ చేయగలిసి స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఒక టెక్నాలజికల్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా దీన్ని ఒక మన ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఆ రకంగా మనకి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇండియా కూడా ఇండియన్ టెక్నికల్ పర్సన్స్ కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ అనేది చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు యుఎస్ లో కాకపోతే అటు కెనడాలోనో లేకపోతే టొరంటోలోనో లేకపోతే ఇంకొక జర్మనీలోనో దే కెన్ స్టార్ట్ దేర్ బ్రాంచెస్ అండ్ దే కెన్ డూ ది ఆపరేషన్స్. ఎందుకంటే పర్టికులర్ గా టెక్నాలజీలో అక్కడే ఉండి చేయాలని కొన్ని జాబ్స్ ఉంటాయి, కొన్ని జాబ్స్ అనేది ఎక్కడి నుంచైనా ఉండి చేయగలిసే జాబ్స్ అనేవి ఉంటాయి. మనం దాని మీద ఫోకస్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లం నుంచి కొంతవరకు బయటికి రావచ్చు. అయితే ఈ $1 lakh ఇంపోజ్ అనేది పూర్తిగా యాక్ట్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా, ఎందుకంటే ఇండియన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో అమెరికన్ ఐటీ కంపెనీస్ కూడా అంత ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే పాలసీ సపోజ్ గూగుల్లో 1000 మంది ఎంప్లాయీస్ ని తీసుకొని 1000 into 1,00,000 అంటే $100 million కానీ గూగుల్ పే చేయగలిస్తే అమెరికన్ కి ఆటోమేటిక్ గా గూగుల్ ప్రొడక్ట్స్ అన్ని కాస్ట్ పెరిగిపోతాయి, ఆటోమేటిక్ గా వాళ్ళు మార్కెట్ లో ఎఫెక్ట్ అవుతారు. ఇంత ముందులాగా చాలా ఫెసిలిటీస్ ఫ్రీగా ఇవ్వలేరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అమెరికన్ ఐటీ కంపెనీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి ఇప్పుడు ట్రంప్ గారు అధికారంలో రావడానికి. కాబట్టి వాళ్ళంతా కూడా ప్రెషర్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన ఇండియన్ టెక్నాలజీ, మనం ఇవాళ వరకు ట్రంప్ గారు 50% టారిఫ్ విధించిన కొంతవరకు మనం ఇబ్బంది పడకపోవడానికి కారణం ఏంటంటే ఐటీ సెక్టార్. ఎందుకని ఆయన ఇవాళ వరకు ఐటీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, సాఫ్ట్వేర్ ని టచ్ చేయలేదు దాని మీద. బట్ ఇవాళ ఇండైరెక్ట్ గా ఐటీ సెక్టార్ ని, ఐటీ పీపుల్ ని టచ్ చేస్తున్నారు. కాబట్టి దీని ఎఫెక్ట్ ని గవర్నమెంట్ కూడా ఇన్ ఏ ప్రాపర్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడం ద్వారా కూడా దీన్ని ఒక విధంగా తగ్గించడానికి ఏదైనా అవకాశం ఉండొచ్చు. అంటే గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ 2 రకాల స్టెప్స్ సార్. ఒకటి, ట్రంప్ గవర్నమెంట్ తో డైలాగ్ ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయి. రీసెంట్ గా అమెరికన్ టీం వచ్చి వెళ్లారు, దాని తాలూకా రిజల్ట్ 4 to 6 weeks పడుతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు అగైన్ చర్చించడం ద్వారా, ఎందుకంటే ఇండియన్ టాలెంట్ చాలా ఉన్నారు, వాళ్ళకి అవసరం, దీనికి ఒక కన్సెషన్ ఇవ్వడం ద్వారా కానీ ఇండియన్స్ కి
ఇండియన్ H1B వీసాస్ కి, లేకపోతే 5 years 3 years మినిమం పీరియడ్ అయ్యాక ఇది ఇంపోజ్ చేయడం అని కానీ అదొకటి. రెండొకటి ఇండియన్ పాలసీని పర్టికులర్ గా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ బ్యాక్ వచ్చి వాళ్ళు ఇక్కడ మళ్ళా ఐటీ కంపెనీస్ కానీ ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఆఫ్ షోర్ యాక్టివిటీస్ కానీ చేసే వాళ్ళకి ఒక స్పెషల్ ప్యాకేజ్ లాగా కానీ ఒక పాలసీని కానీ గవర్నమెంట్ తీసుకురావడం ద్వారా మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఎఫెక్ట్ లేకుండా, మన ఎకానమీ ఎఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవడానికి ప్రయత్నించవచ్చు. సుబ్బారావు గారు చక్కగా చెప్తున్నారు. అయితే గోల్డ్ కార్డ్ గురించి ఈ టాక్సేషన్ ఈజ్ చేయడం కోసం నేను తీసుకొస్తున్నాను, $100 ఏదైతే వస్తుందో మనకి $100 million ఇలా వస్తుందని చెప్పేసి ట్రంప్ ఆశిస్తున్నారో దాన్ని టాక్సేషన్ ఈజ్ చేయడానికి నేను వాడతాను అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఇండియాపై ఎట్లా ఉంటుంది, ఈ రంగంపై, ఐటీ రంగంపై ఎలా ఉంటుంది? సార్, టాక్సేషన్ ఈజ్ చేయడం అనేది వాళ్ళ కంట్రీ ఎకానమీకి సంబంధించి ఉంటుంది సార్. ఇప్పుడు కూడా ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అమెరికన్స్ జాబ్స్ లేవు, ఇండియన్స్ తీసుకుంటున్నారు ఆ జాబ్స్. మీరు అమెరికన్స్ జాబ్ సాఫ్ట్వేర్ కానీ టెక్నాలజీ కానీ చాలా లెబోరియస్ టైం టేకింగ్ జాబ్ అండి. ఆ జాబ్ చేయడానికి చాలా ఓపిక, శ్రద్ధ ఇవన్నీ ఉండాలి. చాలా మంది అమెరికన్స్ గంటల తరబడి సిస్టమ్స్ ముందు కూర్చొని వర్క్ చేసే అంత ఓపిక, పేషెన్స్ వాళ్ళకి ఉండదు. రెండొకటి, వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక జాబ్ వస్తున్నప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినంత అవసరం లేదు. మూడోది ఏంటి అంటే పర్టికులర్ గా టెక్నాలజీలో మనం కష్టపడినంత, మనం చేసినంత వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఏమంటున్నారంటే యూనివర్సిటీ నుంచి వచ్చిన కొత్త విద్యార్థులందరికీ మీ కంపెనీస్ ట్రైనింగ్ ఇవ్వండి, మీరు వీళ్ళకి ఇచ్చే అమౌంట్ లో అమెరికన్స్ కి జాబ్స్ ఇస్తే మేము ఏ ట్యాక్స్లు వేయము, దీనివల్ల అమెరికన్ టాక్సేషన్ తగ్గుతుంది, కన్స్యూమర్ బెనిఫిట్ అవుతాడు, మీకు ట్యాక్స్ రేట్ తగ్గుతుంది అని చెప్తున్నాడు. కానీ ఓవర్ నైట్ ఒక ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని తీసేసి ఒక అమెరికన్ పర్సన్ కి ట్రైనింగ్ ఇచ్చి పెట్టడం అనేది నాట్ పాసిబుల్. అది టైం పడుతుంది, అది నాట్ ఇంపాసిబుల్. అయితే దానికి కొంత ట్రైనింగ్ ఇవ్వడం, దానికి కొంత వాళ్ళు ఇంట్రెస్ట్ తో చేయడం, ఇవన్నీ కూడా ఈ లోపు ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ లో అదర్ కాంపిటేటివ్ కంట్రీస్, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి చాలా ఐటీ కంపెనీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఈజ్ ఆల్సో వెల్కమింగ్ ది ఇండియన్స్ ఇన్ దట్. ఎందుకంటే వాళ్ళు ఇంచుమించు 5 నుంచి 8 లక్షల రూపాయలు మొదట్లో స్టార్ట్ చేసి PR ఇచ్చేస్తున్నారు ఇండియన్స్. రీసెంట్ గా మోదీ గవర్నమెంట్ జపాన్ గవర్నమెంట్ తో దీని ప్రకారం సంవత్సరానికి ఇన్ని వేల మందిని జపాన్ పంపించడానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇంటర్నేషనల్ గా ఆపర్చునిటీ ఉంటుంది. ఆయన కంట్రీ గురించి చూసుకుంటున్నారు, అందులో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ పీపుల్ కి జాబ్స్ ఇవ్వడం అనేది అతని రెస్పాన్సిబిలిటీ. బట్ అట్ ది సేమ్ టైం మరి గ్లోబలైజేషన్, గ్లోబల్ టాలెంట్ పూలు, ఇవాళ వరకు మెనీ ఆఫ్ ది ఐటీ కంపెనీస్, ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ అమెరికాలో డెవలప్ అయ్యాయి అంటే అది ఇండియన్స్ ద్వారానే డెవలప్ అయ్యాయి. దాన్ని అది మర్చిపోకుండా ఏ విధంగా బాగుంటుంది, ఏ విధంగా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఆలోచించారు. ధన్యవాదాలు సుబ్బారావు గారు, చాలా వివరంగా చెప్పారు.